కళ్ళు మూసుకోండి. దేని గురించి ఎవరి గురించి ఆలోచించకండి. కొన్ని నిమిషాలు నేను ఎక్కువ వాక్యం చెప్పను. క్రిస్మస్ సందర్భంలో ఎన్నో వాక్యాలు వింటూ ఉన్నాము, అవునా? ఇంకా ఎక్కువ చెప్పను, కొంచెమే దేవుని వాక్యం చెప్తాను. మీరందరూ శ్రద్ధగా వినాలని ప్రభునామం మనం చేస్తాం. ఎప్పుడు మధ్యలో లెగొద్దు, ఇంకా దేనికి లెగొద్దు. లేచి వెళ్తే ఇప్పుడు లేచి వెళ్ళండి. ఏదైనా పని చూసుకుని వచ్చేయండి 2 నిమిషాల్లో, ఏదైనా అర్జెంట్ అయితే. కళ్ళు మూసుకోండి. దయగల మా తండ్రి, కృపగల మా యేసయ్య, మీకు వందనాలు. మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. మీరే మమ్మల్ని దర్శించండి, మహిమ పొందండి. ఈ ప్రార్థన అంగీకరించి నమ్మొచ్చు యేసయ్య నామములో ప్రార్థించి స్తుతిస్తున్నాము తండ్రి, ఆమేన్. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం చూడండి. 9వ వచనం నాతో పాటు చెప్పండి. 9వ వచనం నాతో పాటు చెప్పండి. అందరూ చెప్పండి. మనము, అందరూ చెప్పాలి. మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను. దీని వలన దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. మళ్ళీ చెప్తాం. మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను. దీని వలన దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. చాలా సంతోషం. హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. బోలో యేసు మహారాజ్ కి. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రిస్మస్ అంటే అర్థము అలా కానుకని, అర్పణని, సమర్పణని అర్థం. ప్రియమైన దేవా, దేవుడు తన కుమారుని అర్పించాడు. ఎవరిని అర్పించాడని? కుమారుని అర్పించాడు. బైబిల్లో మాట చదువుతాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన అద్వితీయ కుమారుని అనుగ్రహించాడు. అనుగ్రహం అంటే అర్థం ఏంటంటే వరం అని అర్థం. ఏంటి అర్థం? వరముగా దేవుడు ఇచ్చాడు. దేవుడు లోకానికి ఇచ్చిన వరాలలో మొదటి వరము తన కుమారుని ఈ లోకానికి పంపించడం. రెండవ వరము పరిశుద్ధాత్మను పంపించడం. దేన్ని పంపించడం అండి? ఎవరిని? దేన్ని అనకూడదు. ఎవరిని? పరిశుద్ధాత్మను పంపించడం రెండవ కృపావరం. మూడవ వరం ఏంటంటే ప్రభు మన కోసం శిలువలో రక్తం కార్చడం, అదొక వరం. హల్లెలూయా. నాలుగవ వరం ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడిచ్చిన కృపావరాలు. పరిశుద్ధాత్మ దేవుడిచ్చిన కృపావరాలు, అది 4వ వరం. 5వ వరం ఏంటంటే దేవుడు సంఘానికి ఇచ్చిన సేవకులు కూడా వరమే. హల్లెలూయా. అర్థమైందండి? సో ఇవన్నీ వరాలు. ఆ విషయం మనం జ్ఞాపకం చేసుకున్నాం. సో దేవుడు, తండ్రి అయిన దేవుడు తన అద్వితీయ కుమారుని ఈ లోకానికి కానుకగా, అర్పణగా, బలిగా అర్పించాడు. హల్లెలూయా. ఇందులో ప్రేమ ఉంది. ఇందులో ఏముందని? ప్రేమ ఉంది. మనం అదే చదువుకున్నాం కదా. దేవుడు తన అద్వితీయ కుమారుని లోకంలోనికి పంపెను. దీని వల్ల దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడింది. సిలువ ద్వారా దేవుని ప్రేమ ప్రత్యక్షమైంది. పునరుద్ధానం ద్వారా దేవుని శక్తి ప్రత్యక్షమైంది. అర్థమైందండి? సిలువ ద్వారా ఏం ప్రత్యక్షమైంది? దేవుని ప్రేమ. దేవుడు ఎంతో ప్రేమించాడు కాబట్టి తన అద్వితీయ కుమారుని సిలువలో మన కోసము బలిగా అర్పించాడు. ప్రియమైన దేవుడా, సో యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చింది మనం ఆయన ద్వారా జీవించినట్లు మనం బ్రతకాలి, అవునా? జీవించాలి, నిత్య జీవానికి వెళ్ళాలి. అందుకే యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి ఈ క్రిస్మస్ అంటే ప్రియమైన దేవుడా, దేవుడు లోకానికి ఇచ్చిన కానుక యేసు ప్రభువారని అర్థం. అలాగే యేసు ప్రభువారు తన ప్రాణాన్ని కానుక ఇవ్వడానికి వచ్చారు. అందుకే యేసు ప్రభువారు ఏమన్నారు? నేను పరిచారం చేయించుకున్నటకు రాలేదు కానీ పరిచర్య చేయుటకును అనేకులకు విమోచన క్రైదముగా నా ప్రాణం ఇచ్చుటకు వచ్చాను. మత్తయి సువార్త చూడండి 20వ అధ్యాయము 28వ వచనం మాట్లాడుతుంది. మత్తయి సువార్త 20వ అధ్యాయం 28వ వచనం చూడండి. అలాగే మనిషి కుమారుడు పరిచారణ చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారణ చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రైదముగా తన ప్రాణమును ఇచ్చుటకును వచ్చిన. చాలా చూసారండి, యేసు ప్రభువు ఎందుకు వచ్చి లోకానికి విజిట్ చేయడానికి రాలేదు. ఏంటంటే భూలోకాన్ని
విజిట్ చేయడానికి యేసయ్య ఈ లోకానికి రాలేదు, కానీ తన ప్రాణాన్ని పెట్టడానికి వచ్చాడు. పరిచర్య చేయించుకోవడానికి, పేరు సంపాదించుకోవడానికి, ఒక గ్రూపుని ఏర్పాటు చేసుకోవడానికి, ఒక మతాన్ని ఏర్పాటు చేసుకోవడానికి యేసయ్య ఈ లోకానికి రాలేదు, కానీ సిలువలో తన ప్రాణాన్ని పెట్టడానికి వచ్చాడు. అర్థమైందండి? ఆయన ఒక్కరే ప్రియమైన దేవుని బిడ్డలారా ప్రాణాన్ని పెట్టారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా యేసు ప్రభువు వారు కూడా తన ప్రాణాన్ని అర్పణగా మనకు అర్పించారు. తన ప్రాణాన్ని ఏం చేశారండి? అర్పణగా అర్పించారు. అర్థమైందండి? ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనం ఆ మాట చదువుకోవచ్చు. ఎఫెసీయులకు రాసిన పత్రిక చూడండి, 5వ అధ్యాయము 2వ వచనం. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉంటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. హల్లెలూయా! బలిగాను అర్పణగాను అప్పగించుకున్నాడు. యేసు ప్రభువారు సిలువలో నేరం చేసి చనిపోలా, లేకపోతే చేతగానంలాగా చనిపోలా. ఆయన తన ప్రాణాన్ని బలిగా అర్పణగా అర్పించాడు. ప్రియమైన దేవుడా, క్రిస్మస్ అంటే ప్రభువు మన కోసం ప్రాణం పెట్టాడు. హల్లెలూయా! యేసు ప్రభువారు పుట్టినరోజు నాడు మాత్రమే, అవునా, యేసు ప్రభువారి విషయంలో మాత్రమే పుట్టినరోజు నాడు మరణాన్ని కూడా జ్ఞాపకం చేసుకుంటాం. మన పుట్టినరోజు నాడు మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటే అశుభం అంటాం. అవునా? ఏటా మాటలు పుట్టినరోజు నాడు శుభం అంటూ పుట్టినరోజు అనుకుంటుంటే అవునా మరణం గురించి మాట్లాడతామమ్మా? అస్సలు మాట్లాడం. ఎవరైనా పుట్టినరోజు నాడు మనం మరణం గురించి ప్రస్తావిస్తామా? ఏదైనా మేలు గురించి ప్రస్తావిస్తాం, ఏదైనా మంచి గురించి ప్రస్తావిస్తాం, కానీ మరణం అనే పదాన్ని సహజంగా వాడం ఆ రోజు. ఎప్పుడైనా వాడతారా? ఎవరు పుట్టినరోజునైనా వాడం. కానీ యేసయ్య పుట్టినరోజు నాడు కూడా మరణాన్ని ప్రస్తావించకపోతే ఆ యొక్క సువార్త అసంపూర్ణంగా ఉందన్నమాట. కాబట్టి ప్రియమైన దేవులారా దీన్ని గమనించండి. యేసయ్య తన ప్రాణమును అర్పణగా బలిగా అర్పించారు. హల్లెలూయా! హల్లెలూయా! క్రిస్మస్ అంటే ప్రభు మన కోసం అర్పించుకోవడం అనే విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలి. క్రిస్మస్ అంటే తండ్రి తన కుమారుని అర్పించాడు, కుమారుడు తన ప్రాణాన్ని అర్పించాడు. తర్వాత మరియ దగ్గరికి వద్దాం. క్రిస్మస్ అంటే అర్పణ. మరియ అర్పించిందండి. మరియ ప్రియమైన దేవులారా తను ప్రభు కోసము అవునా అవమానం భరించడానికి సిద్ధపడింది. అవునా, ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును అని అన్నప్పుడు అది ఎంత నిందండి, జీవితం అంతా నిందమోస్తుంది. అవునా కానీ ఆమెను వ్యభిచారి కింద లెక్క పెట్టారు. ఆ దినాల్లోనే అవునా వ్యభిచారి అన్నట్టుగా చూశారు. కానీ ఆమె గర్భము ధరించింది, పరిశుద్ధాత్మ కలిగింది. అవునా, యేసు ప్రభువారు పరిశుద్ధుడు కాబట్టి, పాపము లేనివాడు కాబట్టి ఆయన కన్యకు పుట్టాడు. హల్లెలూయా! మరి కన్యక గర్భవతి అయింది. పెళ్లి కాకముందే గర్భవతి అయిందంటే అది సమాజం దృష్టిలో ఆమె చెడిపోయిందని అర్థం. ఆ నింద జీవితకాలం అంతా భరించడానికి, శ్రమ జీవితకాలం అంతా భరించడానికి ఆమె సిద్ధపడింది. ప్రభు కోసం నిందపడ్డమే ఆమె ప్రభు కోసం అర్పించుకున్న అర్పణ. ప్రియమైన దేవుడా, నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నందుకు ఎప్పుడైనా ఏదైనా నిందపడ్డావా? అయితే నువ్వు ధన్యురాలి. అవునా, ప్రభు ఏం చెప్పారు? నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలలో పలుకున్నప్పుడు సంతోషించి ఆనందించండి, మీరు ధన్యులు, పరలోకంలో మీ ఫలము అధికమవుతుందని చెప్పారు. హల్లెలూయా! హల్లెలూయా! పనిచేస్తున్నాయి చూడండి. ఫ్యాన్ పై స్విచ్లు ఏంటన్నా ఇక్కడ ఆ 3 స్విచ్లే వదిలే, కిటికీలు తీసేది. హల్లెలూయా! మరియ తన జీవితాన్ని అర్పణగా అర్పించుకుంది. అర్థమైందండి? తను ప్రభు కోసం నిందపడడానికి, శ్రమ పడడానికి ఆమె ఏంటండి సమ్మతించింది, ముందుకు వచ్చింది. అందుకే ఆమె దూతతో ప్రభు తన దాసురాలకు చెప్పిన మాట సిద్ధించునుగాక. అవునా కానీ ఎంత సమర్పణ లేకపోతే, ఎంత ధైర్యం లేకపోతే, అలా ఎంత ఓర్పు లేకపోతే ఆ మాట అంటారు. ఒకసారి ఆలోచించండి. కాబట్టి దినాన మరియా యొక్క అర్పణ ఏంటంటే తను ప్రభు కోసం నిందపడింది. ఏం పడిందమ్మా? నిందపడింది. అమ్మా తీసేది గ్లాస్ తీసేది. ఓకే, హల్లెలూయా! హల్లెలూయా! తర్వాత యోసేపు ఏం చేశారండి? యోసేపు ప్రభు కోసము ప్రియమైన ఎంతైనా శ్రమ పడడానికి ఇష్టపడ్డాడు. యోసేపు యవనస్తులు అవునా కదండి, మరియతో ప్రదానం చేయబడింది.
కానీ దేవుడు మాట్లాడిన తర్వాత ఆయన తన పరిశుద్ధతను కాపాడుకున్నాడు. పాపము జోలికి వెళ్ళలేదు. అర్థండి, పాపము చేయకుండా ఆయన జీవించాడు. దేవునికి మనం అర్పించే అర్పణ ఏంటంటే మనం పాపం చేయకుండా జీవించడమే దేవునికి మనం ఇచ్చే గొప్ప బహుమానం. హల్లెలూయా. పాపము చేసేమనుకోండి ప్రయోజనం ఏమీ లేదు. దేవుణ్ణి నమ్ముకుని అవునా కూడా పాపం చేస్తే అవునా దానివల్ల ఏంటండి దేవుని నామానికి అవమానం. కాబట్టి దినాన యోసేపు తన జీవితాన్ని పరిశుద్ధంగా అర్పించాడు. అందుకే బైబిల్లో మనం చదువుతాం. రోమీయులకు రాసిన పత్రికలో 12వ అధ్యాయంలో మొదటి 2 వచనాలు చూస్తే అవునా పరిశుద్ధముగా సజీవ యాగముగా మీ శరీరములు దేవునికి సమర్పించుకోండి. యోసేపు చాలా నీతిమంతుడు. యోసేపు ఒక్క మాట మాట్లాడలేదు బైబిల్లో, కానీ దేవుడు ఆయన గురించి నీతిమంతుడని కితాబు ఇచ్చాడు. ఎందుకంటే ఆయన నీతిమంతుడిగా జీవించాడు, పరిశుద్ధముగా జీవించాడు, పాపము చేయలేదు. అర్థండి, లా ప్రకారము వెళ్ళలేదు. అర్థండి. కాబట్టి దినాన పరిశుద్ధంగా జీవించడమే దేవునికి మనం ఇచ్చే అర్పణ. అర్థండి. ప్రభువు నమ్ముకుని మళ్ళీ పాపంలో జీవిస్తూ ఉంటే అవునా లోకస్తులకి మనకి తేడా ఏముంది? అవునా చాలా విషయాల్లో మనం అవునా లోకానుసారంగా జీవిస్తుంటాము. దానివల్ల దేవునికి మహిమ రావట్లేదు. ఇప్పుడైనా సరే మారు మనసు పొంది పరిశుద్ధంగా జీవించడానికి అర్థండి పరిశుద్ధంగా ఇష్టపడి జీవించాలి. అలా కొన్ని సార్లు మనం ఏంటంటే సనుక్కుంటూ దేవుని సనుక్కుంటూ తల్లిదండ్రుల మీద సనుక్కుంటూ సేవకుల మీద సనుక్కుంటూ ఇష్టం లేనట్టుగా ఏంటంటే పాపాన్ని ఏంటంటే వదులుకోవడం ఇష్టం లేక ఏంటంటే బలవంతాన అవి మానడం అది కాదు, కానీ అవునా ఇష్టపూర్వకంగా. అందుకే నువ్వు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించాలి. చాలా మంది క్రైస్తవులు నీతిని ప్రేమిస్తారు కానీ భక్తిహీనత మాత్రం ద్వేషించట్లేదు. అందుకే దేవుడు వారిని దీవించట్లా. ఇది నా భక్తిహీనతను ద్వేషించు, పాపాన్ని ద్వేషించు, పరిశుద్ధంగా జీవించు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. దేవునికి మనం ఇచ్చే అర్పణ ఏంటంటే పరిశుద్ధంగా యోసేపు వలె జీవించడం. అదండి అలా జీవిస్తే దేవుడికి మహిమ. అదే క్రిస్మస్. అదండి ప్రభువు నమ్ముకుని పరిశుద్ధంగా జీవించడమే క్రిస్మస్ అన్న విషయం మనం జ్ఞాపకం చేసుకున్నాం. ప్రియమైన తర్వాత జ్ఞానులు అవునా జ్ఞానులు అర్పించిన అర్పణ ఏంటి? మనం చెప్తాం బంగారము సాంబ్రాణి వాళ్ళు అర్పించారు. నిజమే, కాదంటలేదు. కానీ దానికంటే ముందు వాళ్ళు ఎంత శ్రమ పడ్డారు ప్రభువుని దర్శించడానికి. తూర్పు దేశం నుండి అవునా వచ్చారు. వాళ్ళు చాలా వందల మైళ్ళు ప్రయాణం చేసి చాలా నెలలు ప్రయాణం చేసి వచ్చారు. ఎండకి ఎండుతూ మంచుకు తడుస్తూ అవునా ఎంత శ్రమ పడి వచ్చారు. నిజానికి 4 బయలుదేరారట. ఒక ఆయన మరి మధ్యలో చనిపోవాల్సిన పరిస్థితి వచ్చింది, చనిపోయాడు. అయినా ఈ 3 మానలేదు. ప్రభువుని దర్శించాలని అవునా సమర్పణతో ఆసక్తితో వచ్చారు. శ్రమ పడ్డారు. వాళ్ళు ఏం చేశారండి? శ్రమ పడ్డారు. మరి దినాన ప్రభు కోసం నువ్వు ఏమైనా శ్రమ పడుతున్నావా? ఒకసారి ఆలోచించి ఏం శ్రమ పడుతున్నావు? అవునా ప్రభు కోసం శ్రమ పడే మనస్సు ఉందా? మనకేంటంటే ఏదైనా ఫలితం ఉంటేనే, ఏదైనా పేరుంటేనే, ఏదైనా గుర్తింపు ఉంటేనే శ్రమ పడతాం, లేకపోతే శ్రమ పడడం. అదేదండి ఏదైనా ఉండాలి, అప్పుడే మనం ఏదైనా పని చేయడానికి ముందుకు వస్తాం అనమాట. లేకపోతే మనం దేనికి ముందుకు రాం. కానీ దేవుడు చూస్తున్నాడు. మనం ఏం చేసినా చేయకపోయినా, చిన్న పని చేసినా పెద్ద పని చేసినా ప్రభువు చూస్తున్నాడు. ప్రతిఫలం ఎవరు ఇస్తారు? ఇస్తాడు. హల్లెలూయా. అందుకని ప్రియమైన ప్రార్థన చేసిన, పరిచర్య చేసిన, ప్రభువుగా శ్రమ పడిన, ప్రియమైన దేవుడా చిన్న పని చేసినా పెద్ద పని చేసినా ప్రభువు దగ్గర నుంచి ప్రతిఫలం పొందాలి. మనుషులకు చేసినట్లు కాక దేవునికి చేసినట్లుగా పూర్ణ హృదయంతో చేయాలి. ఎలా చేయాలని? పూర్ణ హృదయంతో చేయాలి. అప్పుడే దేవుడు మనం దీవిస్తాడు. జ్ఞానులు శ్రమ పడ్డారండి. ఎంత శ్రమ అండి, అవునా ఎంత బాధండి, అవునా ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, కొన్ని నెలల పాటు అందరినీ ప్రాణాలను పణంగా పెట్టి వాళ్ళు ప్రభువుని దర్శించారు. ప్రభువుని దర్శించి అత్యానంద భరితులయ్యారు. ఏమయ్యారు? అత్యానంద భరితులై ఆయన సాగిపడ్డారు. సో నీవు నేను మరి అలా సమర్పించుకుంటామా? ప్రభు కోసం ఏది సమర్పించుకున్నా చెప్పండి. మనం ఎంత శ్రమ పడ్డా, అవునా నువ్వు రక్షణ పొంది ఎన్నాళ్ళు అవుతుంది? మందిరానికి వస్తుంది ఎన్నాళ్ళు అవుతుంది? అవునా నీ వయసు ఎంత? నీ వయసుని బట్టి నువ్వు ఎంత శ్రమ పడుతున్నావు? వయసుకు తగ్గట్టు శ్రమ పడుతున్నావా? అంతే. ఎవరు ముసలోళ్ళు కూడా అవునా శ్రమ అయినా ప్రార్థన చేయొచ్చు. అర్థండి నాకు ఏ పని లేదు అని అలా ఉండకూడదు. అవునా సేవకుల కోసం, సంఘం కోసం ఎంత శ్రమ పడుతున్నారు, ఎంత ప్రార్థన చేస్తున్నారు. అవునా
మనం అది లేదు ఇది లేదని బాధపడడానికే టైం సరిపోతుంది. కానీ అవునా, అలా బాధపడుతూ మనం ఏం చేస్తున్నామంటే టైం అంతా వేస్ట్ చేసుకుంటాం. నిన్న తమ్ముడు నేను మాట్లాడుకుంటూ మన క్రైస్తవులుగా మనం చాలా చేస్తున్న పెద్ద మిస్టేక్ అంటే ఏంటంటే, ఖాళీగా ఉన్నప్పుడు ఏ పని లేదని బాధపడుతూ మనం సమయాన్ని వృధా చేస్తున్నాము. దేవుడి ఖాళీ సమయం ఇచ్చాడు, ఈ టైంలో ఎక్కువ వాక్యం చూడడం, ఎక్కువ ప్రార్థన చేసుకుందాం, మరలా తర్వాత సమయం కుదరదు అని ఈ టైంని ఇన్వెస్ట్ చేయట్లేదు. టైంను స్పెండ్ చేస్తున్నారు కానీ టైంని ఇన్వెస్ట్ చేయట్లేదు. ఇన్వెస్ట్ చేయడం అంటే పెట్టుబడిగా పెడతలేదు. ఆ సమయం చక్కగా ప్రార్థన చేసుకుని వాక్యం చదివితే చక్కగా దేవుడిని బలపరుస్తాడు. హల్లెలూయా. చాలా మంది ఏం చేస్తున్నారంటే అవునా, ఖాళీగా ఉన్నవాళ్ళు, జాబ్ లేని వాళ్ళు టైంను అలా సెల్ ఫోన్ చూస్తూ అవునా పాస్ చేస్తున్నారు. చాలా పాపం, అది చాలా పాపం. ప్రియమైన దేవుడు అర్థండి. దేవునికి సంబంధించి కానీ, కుటుంబానికి సంబంధించి కానీ, నీ వ్యాపారానికి సంబంధించి కానీ, నీ ఉద్యోగానికి సంబంధించి కానీ చేసుకుంటే ఓకే. లేకపోతే అనవసరంగా గంటల తరబడి సెల్ ఫోన్ చూస్తున్నావంటే నువ్వు పాపం చేస్తున్నావు అంటాం. పాపం చేస్తున్న వాళ్ళకి గంటల తరబడి సెల్ ఫోన్ చూస్తారు. అర్థమవుతుందండి. యవనస్తులని మరీ చెప్తున్నాను. అర్థమవుతుందండి. మీరు సెల్ ఫోన్ విడిచిపెట్టకపోతే చాలా ప్రమాదంలో పడతారు. అర్థం, భవిష్యత్తే ఉండదు. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడైనా సరే సెల్ ఫోన్ మానేయండి. హల్లెలూయా, హల్లెలూయా. స్టడీస్ సంబంధించి చదువుకోండి, ఓకే, నేను కాదన్నాం. అర్థమవుతుందండి. అలాంటి విషయాలు వేరే విషయాలు. కానీ అనవసరంగా గంటల తరబడి రీల్స్ చూస్తూ సమయాన్ని వేస్ట్ చేస్తున్నారు. కాబట్టి దినాన జ్ఞానులు, అందుకే వాళ్ళకి జ్ఞానులు అని పేరు. ఎవరి పేరు? జ్ఞానులు అని పేరు. మరి దినాన మరి నువ్వు ప్రభు కోసం శ్రమ పడుతున్నావా, నిన్ను అర్పించుకుంటున్నావా, అది ప్రశ్న వేసుకోవాలి. తర్వాత గొర్రెల కాపరులు కూడా ప్రభువుకి సమర్పించుకున్నారు. వాళ్ళు ఏమీ చేయలేకపోవచ్చు, కానీ విన్న వాటిని కన్న వాటిని చెప్పారు. ఏం చేశారమ్మా? చెప్పారు లేదని. గొర్రెల కాపరులు మౌనంగా ఉన్నారా? అవునా. దూత వాళ్ళు చెప్పిన మాట నమ్మారు. అదన్నీ వెళ్ళి చూద్దామని బెత్లెహేముకి వెళ్ళారు. అవునా. పశువుల తొట్టులో పరుండబట్టిన అవునా ఆ యొక్క ప్రభువును చూశారు. అవునా, స్తుతించారు. అంత మాత్రమే కాదు, దూత చెప్పిన సంగతులు ప్రచురం చేశారట. ఏం చేశారు? ప్రచురం చేశారు. అవునా. నువ్వు సమర్పించుకుంటే సువార్త చేస్తావు, సాక్షిగా ఉంటావు. సాక్షిగా ఉండడమే సువార్త. సువార్త చెప్పడం సాక్ష్యం కాదు, సాక్షిగా ఉండడమే సువార్త. అర్థమండి. మనం సాక్ష్యం చెప్పడానికి పిలవబడ్డా, సాక్షిగా ఉండడానికి పిలువబడ్డాం. ఏం చెప్పాను? మైక్ పట్టుకుని సాక్ష్యం చెప్పడం గొప్ప, సాక్షిగా ఉండడం గొప్ప. సాక్షిగా ఉండడం గొప్ప. చెప్పండి, నీ గురించి ఎవరేమనుకుంటున్నారు? అదొక సాక్ష్యము చాలా ప్రాముఖ్యం. అదోనండి. ఆ గొర్రెల కాపరులు సువార్త చేశారు, సాక్షులుగా ఉన్నారు. దేనికి ఉన్నారండి? సాక్షులుగా ఉన్నారు. దినాల నువ్వు కూడా సాక్షిగానే ఉండవు. అయితే నిన్ను బట్టి దేవుని నామం మహిమపరచబడుతుంది, లేదా నిన్ను బట్టి దేవుని నామం అవమానపరచబడుతుంది. రెండిట్లో ఏదో ఒకటి జరుగుతుంది. నువ్వు ఏ రోజైతే ప్రభువుని తెలుసుకున్నావో, ఏ రోజైతే మందిరానికి వస్తున్నావు, ఏ రోజైతే బాప్తిసం తీసుకున్నావో, ఏ రోజైతే బైబిల్ పట్టుకున్నావో, ఏ రోజైతే క్రైస్తవుని చెప్తున్నావో, ఆ రోజు నుంచి నిన్ను బట్టి దేవుని నామం అయితే మహిమపరచబడుతుంది, లేకపోతే అవమానపరచబడుతుంది. రెండిట్లో ఏదో ఒకటి జరుగుతుంది. అంతే, నో డౌట్. నిన్ను నీవే చెక్ చేసుకో. నన్ను బట్టి దేవుని నామం మహిమపరచబడుతుందా, నన్ను బట్టి దేవుని నామం అవమానపరచబడుతుందా అనేది నిన్ను నీవే పరీక్ష చేసుకో. ఎవరు నీ గురించి చెప్పాల్సిన అవసరం లేదనమాట. కాబట్టి దినాన గొర్రెల కాపర్లు కూడా, సామాన్యులు కూడా మనకండి ప్రభువుకి సాక్షులుగా ఇష్టలుగా జీవించారు. హల్లెలూయా, హల్లెలూయా. అదే క్రిస్మస్ అన్నమాట. అర్థండి. తండ్రి అయిన దేవుడు తన కుమారుడిని బలిగా అర్పించాడు, అదే క్రిస్మస్. ప్రభువు తన ప్రాణాన్ని బలిగా అర్పించాడు, అదే క్రిస్మస్. మరియా ప్రభు కోసం నిందపడడానికి అవునా ముందుకు వచ్చింది, అందుకే క్రిస్మస్ జరిగింది. అవునా. మొన్న మాట్లాడుకుంటూ బ్రదర్స్ మేము ఒక బ్రదర్ చెప్తున్నారు, అవునా, పాత నిబంధనకి కొత్త నిబంధనకి మధ్యలో 400 సంవత్సరాల గ్యాప్ ఉంది. ఎన్ని సంవత్సరాల గ్యాప్ ఉంది? 400 సంవత్సరాల గ్యాప్ ఉంది. ఎందుకు 400 సంవత్సరాల గ్యాప్ ఉందట? ఎందుకంటే యోసేపు మరి లాంటి దొరకలేదు. ఎవరు దొరకలేదు? యోసేపు మరి లాంటి దొరకలేదు. అందుకే 400 సంవత్సరాలు పట్టింది. అదే ముందే దొరుకుంటే
ముందే ప్రభు వచ్చిండేవాడు, అవునా కదండి? అలాంటి వాడు దొరకట్లేదు. మరి ఇశ్రాయేలు ఐగుప్తులో 400 సంవత్సరాలు ఉన్నారు. ఎందుకు 400 సంవత్సరాలు ఉన్నారు? మోషే అలాంటి వాడు దొరకలేదు. ఎవరు దొరకలేదు? మోషే అలాంటి వాడు దొరకలేదు దేవుడికి. మోషే ఇలాంటి దొరకగానే అప్పుడు మోషేని దేవుడు ఏర్పాటు చేసుకుని అప్పుడు మోషేని నిలబెట్టి వాడుకున్నాడు, అవునా కదండి? సో ఇది నీవు నేను, అవునా, ఒకవేళ కనుక నిలబడితే దేవుడు మనల్ని కూడా వాడుకుంటాడు. హల్లెలూయా. లేకపోతే దేవుని పని ఆలస్యం అయిపోద్ది, దేవుని పని సరిగా జరగదు, అవునా? నువ్వు ఒకవేళ వెనకడుగు వేస్తున్నావేమో, అర్థవుందండి, నేను కాదులే, అవునా, నేనేం చేయలే, ఇది నా పని కాదులే అని అనుకుని వెనక్కి వెళ్ళిపోతే మనం చాలా నష్టపోతాం. ప్రేమ జీవితాన్ని కోల్పోవాల్సిన పరిస్థితి వస్తుంది. అందుకని మరియా ప్రభువుకి సమర్పించుకుంది, యోసేపు ప్రభువుకి సమర్పించుకున్నాడు. జ్ఞానులు ప్రభు కోసం శ్రమ పడ్డారు, అదోనండి. గొర్రెల కాపరులు సువార్తను ప్రకటించారు, దూత చెప్పింది. అదే క్రిస్మస్. హల్లెలూయా. దినాన ప్రేమైన దేవుడు మన దగ్గర నుంచి కూడా ఒక అర్పణ కోరుకుంటున్నాడు, అదోనండి. ఆ అర్పణ అంటే మనం వేసే కానుక గురించి కాదు, అదోనండి. నువ్వే అర్పణగా మారాలి. నువ్వే ఎలా మారాలి? అర్పణగా. మొన్న పాస్టర్ గారు చూడడానికి మా ఇంటికి పాస్టర్ గారు వచ్చారు, ఒక బ్రదర్ వచ్చారు. బ్రదర్ వచ్చి, దేవుడు నాకు ఎన్నో మేలు చేసినండి, ఆ మేలు తగ్గట్టు నేనేంటి దేవునికి సమర్పించుకోగలను, నేనేంటి చేయగలను అని ఆలోచిస్తూ, ప్రభా నీకోసమే జీవిస్తానని తీర్మానం తీసుకున్నాను అని చెప్పేసి ఆయన ఏంటంటే తను తాను దేవుని సమర్పించుకున్నాడట. హల్లెలూయా, హల్లెలూయా. ఓ పాస్టర్ గారు, అవునా, చిన్నప్పుడు ఇంత వయసు ఉన్నప్పుడట ప్రభువు సమర్పించుకున్నాడట. ప్రభువు సమర్పించుకున్నప్పుడు కానుకలు పడతారు కదా, కానుకలు పడినప్పుడు కొన్ని దగ్గర పళ్ళాలు పడతారు. పళ్ళాల మీద పళ్ళెంలో డబ్బులు వేస్తూ ఉంటారు అనమాట. ఇలా పళ్ళెంలో డబ్బులు వేస్తూ ఉంటారు. ఆ టైంలో ఆ పాస్టర్ గారి దగ్గర ఇంకే డబ్బులు కానుకేట. అప్పుడు ఆయన ఏం చేశారట, పెద్ద పాస్టర్ గారు అప్పుడు ఆయన ఏం చేశారంటే గట్టిగా పట్టుకున్నాడట. కానుక పట్టి ఆయన ఏం చేసాడు, గట్టిగా పట్టుకున్నాడ. ఆయన అనుకుంటే ఏదో పెద్ద కట్టేస్తారు అనుకున్నాడట, కానీ ఈయన వెళ్ళి దాంట్లో కూర్చున్నాడట. ఏం చేశాడు, నా దగ్గర ఏమీ లేదు, నన్నే దేవుడికి సమర్పించుకుంటున్నాను. హల్లెలూయా. అందుకే మనం పాట పాడుకుంటాం, ఏవి నాకిలా లేదు, నన్నే నీకు సమర్పించుకున్నాను. దేవుడు మన సొత్తుని కాదు, మనల్ని కోరుకుంటున్నాడు, నీ హృదయాన్ని కోరుకుంటున్నాడు. నీ హృదయాన్ని దేవునికి అర్పణగా ఇస్తే అది దేవునికి నిజమైన కానుక. హల్లెలూయా. హల్లెలూయా. హృదయం ఇవ్వకుండా ఏమి ఇచ్చినా వేస్ట్, ఏమి ఇవ్వకండి, వేస్ట్ అయిపోతాయి. అది అసలు దేవుడు యాక్సెప్ట్ చేయడు. హృదయం ఇవ్వకుండా మీరు ఏమి ఇచ్చినా కూడా అన్ని బూడిదలు పోసినట్టు అయిపోతాయి, అవునా? హృదయం ఇవ్వని వాళ్ళు కానుకలు వేయడం మానేయండి, పర్వాలేదు, నో ప్రాబ్లం. దానివలన మీకు నష్టం, అర్థమైంది, మాకు లాభం, అవునా? దేవుని దగ్గర నుంచి ఫలం ఏమి మీకు రాదు. అందుకే మొదట దేవునికి ఏం అర్పించాలి? నీ హృదయాన్ని అర్పించాలి. నిన్ను అంగీకరిస్తే దేవుడు నీ కానుకను అంగీకరిస్తాడు. నిన్ను అంగీకరించకపోతే నీ కానుకను కూడా దేవుడు అంగీకరించాడు. అర్థమవుతుంది. కాబట్టి అంటే కానుకంటే కానుక ఒకటే కాదు, నీ పాట అయినా, నీ మాట అయినా, అలా నీ భక్తి అయినా, నీ ప్రసంగమైనా, ఏదైనా సరే, అర్థమవుతుంది. నిన్ను అంగీకరిస్తేనే వాటిని కూడా అంగీకరిస్తాడు. నిన్ను అంగీకరించకపోతే దేనిని అంగీకరించడు. అందుకని ప్రియమైన దేవుడులా ఈ దినాన క్రిస్మస్ రోజున దేవుడు శ్రేష్టమైనది, అవునా, మనకు తన కుమారుని ఇచ్చాడు. ఎవరినిచ్చాడు? అక్కడ చదువుతామా? చూడండి, 9వ వచనం మళ్ళీ, 1 యోహాను 4:9 చూడండి. మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుడు, అంటే ఒక్కడే కుమారుడు. దేవునికి ఎంతమంది కుమారులు ఉన్నారు? ఒకడా, ఇద్దరా, ముగ్గురా? ఒక్కడే కుమారుడు ఉన్నాడు. అర్థమవుతుందండి. జాన్ డేవిడ్ అని ఒక ఆయన ఉన్నారు, ఏఎంజీ నడుపుతారు. ఏఎంజీ మీరు ఎప్పుడైనా ఉన్నారా? హాస్పిటల్, ఏఎంజీ హాస్పిటల్ డైరెక్టర్ పేరు జాన్ డేవిడ్ అనమాట. ఆయనకి 200 మంది పిల్లలు. ఎంతమంది పిల్లలు? 200 మంది పిల్లలు. నిజానికి 200 మంది కాదు, ఎవరైనా అనాథలు, తల్లిదండ్రులు లేని వాళ్ళు, ఎవరు పుట్టారో తెలియదు కదా, అలాంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఏం పేరు రాయాలి? ఇంటి పేరు. అప్పుడు జాన్ డేవిడ్ గారు అనేవారట, నా ఇంటి పేరు రాసేయండి అనేవాడు. నా ఇంటి పేరు రాసేవాడు. అలాగే ఇంటి పేరు రాసిన వాళ్ళు 200 మంది ఉన్నారట. ఇప్పుడు ఆయన కడుపున పుట్టిన కొడుకు కూడా ఉంటాడు. ఇప్పుడు ఎవరు వారసులు? ఆయన కడుపున పుట్టిన కొడుకు వారసులా, ఈ 200 మంది వారసులా? ఆయన కడుపున పుట్టినోడే వారసులు. వీళ్ళందరికీ పేరు పెడితే పెట్టవచ్చు,
కానీ వాళ్ళు పిల్లలు కానీ కాదనమాట. కానీ తన కడుపు పుట్టినోడే పుట్టకనమాట. అలాగే తండ్రి అయిన దేవుడు తన కుమారుడు యేసుక్రీస్తు వారిని ఏకైక అద్వితీయ కుమారుడు ఈ లోకానికి పంపించాడు. మిగిలిన వాళ్ళు ఎవరు కుమారులు కుమారులు లాంటి వాళ్ళు. ఎలాంటి వాళ్ళు? కుమారులు లాంటి. బైబిల్లో దేవదూతలను దేవుని కుమారులను రాసినటువంటి అలా. కానీ ఈయన మాత్రం యేసయ్య అద్వితీయ కుమారుడు. హల్లెలూయా. అద్వితీయ కుమారుని మన కోసం శిలువలో బలిగా అర్పించాడు. యేసు ప్రభువారు తన ప్రాణాన్ని బలిగా అర్పించాడు. ఏదో ఇచ్చేయాలి. యేసయ్య వచ్చి మనకు అవసరమైన డబ్బులు ఇచ్చి, లేకపోతే బియ్యం ఇచ్చి, పప్పులు ఇచ్చి, ఉప్పులు ఇచ్చి వెళ్ళాడా? ఏమి ఇచ్చి వెళ్ళాడు? ప్రాణం ఇచ్చాడమ్మా, రక్షణ ఇచ్చాడు. అవునా కదండి? రక్తాన్ని ఇచ్చింది, శ్రేష్టమైనది ఇచ్చాడు. సో మనము దేవునికి అర్పించినప్పుడు శ్రేష్టమైనది అర్పించాలి. మన జీవితమే శ్రేష్టమే. ఏది శ్రేష్టమైనమ్మా? మన జీవితం శ్రేష్టమైనది. జీవితం అంటే ఏంటి చెప్పండి? జీవితం అంటే ఏంటి చెప్పండి, అది ముగిస్తాను. జీవితం అంటే సమయం. ఏంటమ్మా? టైం. నువ్వు టైం దేవుడికి ఇవ్వలేదంటే నువ్వు ఏమీ ఇవ్వలేదని అర్థం. అర్థండి? ఏమి ఇవ్వాలి మనం దేవుడికి? టైం ఇవ్వాలి. అర్థండి? ప్రార్థన చేయడానికి టైం, వాకించడానికి టైం, మందిరానికి రావడానికి టైం. అవునా కదండి? టైం ఇవ్వకపోతే అలా చాలా మంది తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకి బోల్డని సంపాదిస్తారు, కానీ టైం మాత్రం ఇవ్వరు. ఏమెవరు? మీరు వీడియోస్ చూసినప్పుడు అవునా, ఒక పిల్లవాడు ఆ నాన్నగారి దగ్గరికి వచ్చి డాడీ నాతో మాట్లాడంటే నాకు టైం లేదు అంటాడు. అప్పుడు ఆ యొక్క పిల్లవాడు డాడీని అడుగుతాడు, డాడీ మీ శాలరీ ఎంత అని. శాలరీ ఎంత అడిగితే 60,000 రాకంటే అంటే రోజుకి ఎంత డాడీ? 2,000. అంటే గంటకి ఎంత పడింది డాడీ? 200. ఆయన డబ్బాలో ఉన్న డిబ్బీలో ఉన్న డబ్బులు తీసుకొచ్చారు డాడీకి ఇచ్చి, ఈ 200 మీ దగ్గర ఉంచుకుని ఈ గంట నాతో ఆడుకోండి డాడీ అంటాడు. ఏమన్నాడు అంటే దాని అర్థం ఏంటి అంటే తల్లిదండ్రులు పిల్లలకి టైము ఇవ్వట్లేదు అవునా అని దాని అర్థం అనమాట. సో ఈ దినాన మనం బిజీ అయిపోయాం, ఈ లోకంలో బిజీ అయిపోయి దేవునికి టైం ఇవ్వట్లేదు. టైం లేదు, మనకి టైం లేదు అని అన్నామంటే చాలా ప్రమాదంలో ఉన్నాం. అందువలని దేవునికి టైం ఇచ్చుడు. హల్లెలూయా. అలా మనం దేవునికి చిన్న సమయం ఇస్తే ఆయన మనకు నిత్య జీవం ఇస్తున్నాడు. ఏమిస్తున్నాడమ్మా? నిత్య జీవం ఇస్తున్నాడు. అవునా? ఇంటికి వేసి కొండలు లాగడం సామెత వరకే కానీ అవునా, చిన్న సమయం ఇచ్చి నిత్య జీవం పొందడం అక్కడ సాధ్యం అవుతుంది. హల్లెలూయా. అందుకే మన దేవునికి ఏమి ఇవ్వాలి? సమయం ఇవ్వాలి. అంతే. సమయం ఇచ్చి చూడు, నీ జీవితం ధన్యమైపోతుంది. అందుకే దేవునికి మనం ఇవ్వగలిగింది శ్రేష్టమైనది మన హృదయము, మన సమయము. ఆ తర్వాతే మిగిలింది ఏదైనా సరే. హల్లెలూయా. ఇవి ఇవ్వకుండా ఏది ఇచ్చిందా మిగిలింది ఇచ్చినట్టు లెక్క. ఏది ఇచ్చినట్టు లెక్క? మిగిలింది ఇవ్వచ్చా? మిగిలింది ఎవరికి ఇస్తారు? ఎవరికో ఇస్తారు. కానీ శ్రేష్టమైన వాళ్ళకి శ్రేష్టమైన ఇస్తారు. అవునా కదండి? మరి దేవుడు మనకి శ్రేష్టమైన ఆశీర్వాదాలు ఇస్తున్నప్పుడు మనం దేవుడికి ఏమి ఇస్తున్నాము? ఏమి ఇవ్వట్లేదు. అవునా? నువ్వు హృదయం ఇవ్వలేదంటే, సమయం ఇవ్వలేదంటే ఏమి ఇవ్వలేదని అర్థం. కాబట్టి దినాన దేవునికి నీ హృదయాన్ని, నీ సమయాన్ని ఇవ్వు, అది ఆశీర్వాదం. హల్లెలూయా. సో దేవుడు ఎంతో అర్పించాడు. ఈ రోజు నువ్వు అది అర్పించడానికి ముందుకురా, దేవుడిని దీవించి ఆశ్రయిస్తాడు. తలలో ఉంచుకొని ప్రార్థన చేసుకున్నాం. క్రిస్మస్ రోజుని దేవుడు తన ప్రాణాన్ని పెట్టాడు. ప్రియమైన దేవుడు బలిగా అర్పించాడు. దాని ద్వారా నీకు పాప క్షమాపణ వచ్చింది, దాని ద్వారా నీకు జీవం వచ్చింది, దాని ద్వారా నీకు నిరీక్షణ వచ్చింది, దాని ద్వారా నీకు స్వాతంత్రం వచ్చింది. పాప బంధకాల నుంచి విడుదల పొందావు, మరణ భయం నుంచి విడుదల పొందావు, సాధారణ సంఖ్యల నుంచి విడుదల పొందావు, శాపము నుంచి విడుదల పొందావు. భయంకరమైన శాపంలో ఉన్నాం మనం. శాపం నుంచి విడుదల పొందావు. యేసయ్య లోకానికి వచ్చింది, మనల్ని ధనవంతులుగా చేయడానికి వచ్చాడు. ఆ శాపము తీసివేసి ఆశీర్వాదం ఇవ్వడానికి వచ్చాడు. ఆయన తన ప్రాణాన్ని ఇస్తే ఆయన మాట వినడానికి నీకు టైం లేదు, ఆయన సన్నిధికి రావడానికి టైం లేదు, ప్రార్థన చేసుకోవడానికి టైం లేదు. రోజంతట్లో 24 గంటలు దేవుడికి ఇస్తే కనీసం పావు గంట ప్రార్థన చేసుకోవడానికి నీకు టైం లేదు. ప్రభావం క్షమించు ప్రభా, ప్రార్థన చేసుకోండి. ఈ రోజు నుంచి మీకు టైం ఇస్తాను ప్రభా.
నా హృదయం ఇస్తాను ప్రభా, ఈ రెండు ఇచ్చి ఇక్కడి నుంచి వెళ్తాను ప్రభా అని నువ్వు కనుక ప్రభు సమర్పించుకుంటే నీ జీవితంలో ఇది ఎవర్ బెస్ట్ క్రిస్మస్ ఉంటుందంటే, ఎప్పుడు ఉండే క్రిస్మస్ కంటే ఆశీర్వాదకరమైన క్రిస్మస్ ఉంటుంది. ప్రార్థన చేసుకోండి, ఎవరికి వారు ప్రార్థన చేసుకోండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడికి ఏదో ఇచ్చేసి చేతులు దులిపేసుకుందాం అనుకుంటే దేవుడి ముష్టోడు కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు అంటున్నాడు 1000 కొండల మీద పశువులు నావి, అవునా, బంగారం నాది, వెండి నాది, మీరు నాకు ఇచ్చేదేంటి అని అంటున్నాడు. ప్రభా మమ్మల్ని క్షమించండి ప్రభా, క్షమించండి ప్రభా, మాకు సరైన అవగాహన లేదు ప్రభా. దేవుడు తన ఏకైక కుమారుడు ఇచ్చాడు. మనం కూడా దేవుడికి 2 పిల్లలు ఉంటే పూర్వం దినాల్లో ఒకరిని ప్రభువుకు సమర్పించేవాడు. దేవుడు చేసిన మేలుని బట్టి నువ్వేమి ఇస్తున్నావు? నీ పిల్లలు దేవుని సేవకి ఇస్తున్నావా? ప్రార్థన చేసుకోండి, ఎవరికి వారు ప్రార్థన చేసుకోండి. క్రిస్మస్ అంటే అవునా ఏదో 2 డ్యాన్స్ వేసి పాటలు పాడి వెళ్ళిపోవడం కాదు. దేవుడు ఇచ్చిన వరాన్ని పొందుకుని వెళ్ళడం. చెప్పనా సఖ్యము కానీ మహిమాయుక్తమైన ఆయన వరమును బట్టి దేవునికి స్తోత్రం. కొరింథీ రాసిన 2వ పత్రికలో 9వ అధ్యాయం 15వ వచనంలో ఈ మాట ఉంటుంది. నాతో పాటు చెప్పండి. చెప్ప సఖ్యము కానీ ఆయన వరమును గురించి దేవునికి స్తోత్రము. దేవుడిచ్చిన వరమును పొందుకోవడం ఎంత ధన్యత. చెప్పాను కదా, ఆ వరమును పొందుకున్నావా? పొందుకుంటే నీ జీవితంలో క్రిస్మస్ జరిగింది. యేసయ్య నీ హృదయంలోకి వస్తే, నీ హృదయాన్ని యేసయ్యకి ఇస్తే, యేసయ్య నీ హృదయంలోకి వస్తే దేవుడిచ్చిన వరము నువ్వు పొందుకున్నట్టు లెక్క. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకున్నాం, కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకున్నాం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. చిన్ని సిస్టర్ ప్రార్థన చేయడమ్మా, చిన్న మాట ప్రార్థించి. దేవుడు సంఘమును సరైన విధానం నడిపించాలి. సంఘము దేవుడిని సరిగ్గా అర్థం చేసుకోవాలి. దేవుడు ప్రేమించిన విధానమును గ్రహించాలి. దేవుణ్ణి ప్రేమించే విధానంలో పరిపక్వత చెందాలి సంఘం. ప్రార్థన చేయాలి.